హాయ్ ఫ్రెండ్స్, మీ ఫోన్పే నుంచి మీ పర్మిషన్ లేకుండా డబ్బులు ఆటోమేటిక్గా కట్ అయిపోతున్నాయా? వాటిని ఆటోపే అంటారు. ఈ ఆటోపేని మనకు ఇష్టం లేకపోతే ఎప్పటికీ ఆపేయడం డిలీట్ ఆటోపే ఎలాగో చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకునేలా ఇప్పుడు చూద్దాం. మొదటగా మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్ను తెరవండి. గేమ్ ఓపెన్ చేసినంత సులువు. యాప్ తెరవగానే పైన మీ ఫోటో, ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే ఆటోపే అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఒక కారు గుర్తు ఉండొచ్చు. ఇప్పుడు మీ ఫోన్పేలో ఆటోమేటిక్గా డబ్బులు కట్టయ్యే అన్ని సర్వీసుల లిస్టు కనిపిస్తుంది. మీరు ఏ సర్వీస్కి డబ్బులు కిట్టవకుండా ఆపాలనుకుంటున్నారో ఆ సర్వీస్ పేరుపై క్లిక్ చేయండి. ఉదాహరణకు సీక్స్ రోహియాన్ ఆన్లైన్. ఆ సర్వీస్కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఆ స్క్రీన్ను చివరి వరకు కిందకు జరపండి. అక్కడ డిలీట్ ఆటోపే అనే బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఒకవేళ మీరు కొద్ది రోజులకే ఆపాలంటే పైన పాజ్ బటన్ నొక్కి ఆపవచ్చు. కానీ మనం ఎప్పటికీ ఆపేయాలి కదా. ఇప్పుడు డిలీట్ సబ్స్క్రిప్షన్ అని అడుగుతుంది. మీరు ఎందుకు ఆపేస్తున్నారో ఒక కారణాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనం ఐ డోంట్ నీడ్ ద ప్రాడక్ట్ ఆర్ సర్వీస్ నౌ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత కింద వచ్చే ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి. ఎప్పటికీ తొలగించండి, కన్ఫర్మ్. మళ్ళీ అది కొంతకాలం ఆపుతారా అని అడుగుతుంది. కానీ మనకు ఎప్పటికీ వద్దు కాబట్టి ధైర్యంగా డిలీట్ ఆటోపే బటన్పై క్లిక్ చేయండి. చివరిగా మీ బ్యాంక్ అకౌంట్ సేఫ్గా ఉండటానికి మీ యూపీఐ పిన్ నంబర్ను ఎంటర్ చేసి సరే నొక్కండి. అంతే, మీ ఫోన్పే ఆటోపే విజయవంతంగా ఆగిపోయింది. ఇకపై ఆ సర్వీస్ కోసం మీ డబ్బులు మళ్లీ ఆటోమేటిక్గా కట్ అవ్వవు. ఈ ట్రిక్ మీకు నచ్చిందా? థ్యాంక్ యూ.